పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సింపుల్ పాయసం మనం మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా కొద్దిపాటి పాయసాన్ని నివేదన చేసే పద్ధతి ఉంటుంది కొన్ని కుటుంబాల్లో. పులగము పాయసము అవి రెండే మొత్తం 10 రోజులు కూడా చేసుకోవచ్చు, మన ఓపిక మన అలవాటుని బట్టి. అయితే మనం లక్ష్మీదేవికి కనుక పాయస నివేదన చేస్తే అంటే క్షీరాన్నం పాయసం, మన పాలు బియ్యంతో వండుకునేది, బెల్లం వేసేది. అందులో లక్ష్మీదేవికి చేసేటట్టయితే శనగపప్పు కూడా యాడ్ చేస్తారు కొన్ని ప్రాంతాల్లో. ఈవేళ శనగపప్పు వేయట్లేదు, ఒట్టిగా బియ్యంతో క్షీరాన్నము పాయసాన్నము చేసుకుందాం. పరమాన్నం అంటారు కొన్ని చోట్ల, మా కింద ఇంట్లో ఎవరైతే నైవేద్యం అంటారు. నైవేద్యం అంటే పాయసం అంట. ఏదైనా ఒక మందపాటి గిన్నె తీసుకోండి, 1 కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగేయటము. 1కి 2 నీళ్లు జనరల్గా పడతాయి కదా, మనం ఏం చేస్తామంటే 3:30 నుంచి 4 దాకా వేస్తాం. 1:30 నీళ్ళు పోసి 2 పాలు పోసుకుందాం. ఒట్టి పాలతోటే కూడా వండొచ్చు. ఒట్టి పాలతోటి నైవేద్యం కనుక మనం ఈ పాయసం కనుక వండితే మెతుకు కొంచెం కరుకుగా ఉంటుంది. అలా కాకుండా కొన్ని నీళ్ళు పోసి కనుక పాలు పోస్తే కాస్త మృదువుగా వస్తుంది. నేను గిన్నెలో చేస్తున్నా కదా, మీరు కుక్కర్లో చేసేటట్టయితే ఒట్టి పాలు పోసేసుకుని కూడా వండేసుకోవచ్చు. చూడండి మీ వీలుని బట్టి. బియ్యం కడిగేసాను, 1 కప్పున్నర నీళ్ళు పోద్దాము. అలాగే 2 కప్పుల పాలు, 2 కప్పులు కొలిచి పెట్టాను, పోసేది. మూత పెడితే పాలు పొంగి పడిపోతాయి. మూత పెట్టకుండానే వండుకోవాలి. చివరికి అవసరమైతే మూత పెట్టుకోవచ్చు. పాయసంలో అసలు మూత పెట్టవలసిన అవసరమే రాదు. హై ఫ్లేమ్ మీద పాలు నీళ్లు కలిపిన మిశ్రమంతో బియ్యాన్ని ఉడకనిద్దాం. కొంచెం దృష్టి పెట్టుకోవాలి, పాలు పోసాం కదా, పొంగి పొర్లి పడిపోతాయి. బియ్యం బాగా అన్నము మెత్తబడిన తర్వాత బెల్లం తగ్గ ఈ అన్నం ఉడికే లోపల, పాయసం అన్నం ఉడికే లోపల మనం ఏం చేయాలంటే కొంచెం జీడిపప్పులు కిస్మిస్లు, ఇందులో మనం ఏం వేయదలుచుకుంటే, ఇంకా ఏమైనా మీరు చారపప్పులు అవి వేసుకోదలుచుకుంటే అవి కూడా వేయించేసుకుని తర్వాత బెల్లాన్ని కొంచెం కరగబెట్టి ఉంచుకుందాం. ఈ రోజుల్లో బెల్లంతో మనకేం సమస్య ఉందంటే, 1 బెల్లంలో ఇసుక మట్టో ఉండొచ్చు, అండ్ 2వ పాయింట్ బెల్లం వేయంగానే పాలు విరిగిపోతున్నాయి. అందుకని ఈ ప్రాబ్లం లేకుండా చాలా కాలం నుంచి నేను ఇదే పద్ధతిలో చేస్తున్నాను. మీరు మాకు విరగట్లేదు అంటే ధారాళంగా అన్నం ఉడికాక అందులో బెల్లం వేసుకోండి. అలాంటి అనుమానం ఉన్నవాళ్ళు, లేదా ఇది ఒక కొత్త పద్ధతి చేద్దాం అనుకున్న వాళ్ళు బెల్లాన్ని చక్కగా కరగబెట్టి చల్లారబెట్టి పక్కన పెట్టుకోండి. కిస్మిస్లు జీడిపప్పులు వేసి వేయించేద్దాము. నెయ్యి కొంచెం ఎక్కువే వేసానండి, ఇంత వేపైనా పర్వాలా. ఇదేంటంటే మనం పాయసంలో వేసుకోవడానికి యూజ్ అవుతుందని కొంచెం ఎక్కువే వేస్తాను. బాదం పప్పులు కొంచెం నానబెట్టి సన్నగా చీలికలు తిరిగి అవి కూడా వేసుకోవచ్చు. అన్నం చిక్కబడిపోయింది చూడండి, ఇంకా కొంచెం ఉడకాలి. మనం 1 కప్పు బియ్యం పెట్టుకున్నాం కదా, 1 కప్పున్నర బెల్లాన్ని కరగబెట్టేద్దాం. కొంచెం తీపి తక్కువ వేసుకునే వాళ్ళైతే 1.25 వేసుకోవచ్చండి. ఇది మరీ ఎక్కువ అతి తీపి అవ్వదు, తక్కువగానే ఉండదు. మేమైతే అసలు 1కి 1.25 వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మా కజిన్స్లో కొంతమంది. చాలా తీయగా ఉంటుంది. కొద్దిగా నీళ్ళు పోసి బెల్లాన్ని కరగనిద్దాం. ఇదేమి పాకం రావక్కర్లేదండి, పూర్తిగా కరిగిపోయి మట్టి ఏదైనా ఉంటే అది అడుగుని చేరిపోవాలి. చల్లారితే బెటర్గా ఉంటుంది. ఇందులోకి బెల్లం కరగబెట్టి పక్కన పెట్టాను. అన్నం చూద్దాము. పాలన్నీ పీల్చేసింది. మెతుకు ఒక్కసారి ముట్టుకుని చూడండి. అంటే ఇది అలవాటైన వాళ్ళకైతే చూస్తే తెలుస్తుంది, కొత్త వాళ్ళకి, కొత్తగా ఇలా వండే వాళ్ళకి తెలియదు కదా. మెతుకు మెత్తగా అయితే దీన్ని స్టవ్ ఆపేసేయండి. పాలు మొత్తం దగ్గరకు వచ్చేసినాయి. ఆపేసి 5 నిమిషాల పాటు ఇందులో ఉన్న ఉడుకుని పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోయేదాకా వదిలిపెట్టేయండి. ఇది చిన్న కొత్తలాడుతుంటుంది కదా, నురుగొస్తూ ఉంటుంది, బుడగలు వస్తాయి. బుడగలు సెటిల్ అయ్యాక బెల్లం పోస్తామన్నమాట. కొంచెం చల్లారనిద్దాం. 5 మినిట్స్ గ్యాప్ ఇస్తే సరిపోతుంది. అన్నంలో బుడగలు రావడం ఆగిపోయిందంటే వేడి తగ్గింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కరగబెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసి, ఖచ్చితంగా మట్టి ఉంటుందండి. మట్టి లేని బెల్లాన్ని సాధించడం చాలా కష్టం ఈ రోజుల్లో. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కదిపి, ఎక్స్ట్రా పాలు పోసుకోవాల్సిన అవసరం కూడా రాదు, ఎందుకంటే మనం దీన్ని పల్చగా చేసాం కదా. ఈ పాకం సెటిల్ అయిపోతుంది, కాసేపటికి చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఇది వేడిగా ఉంది కదా, మనం వేసే బెల్లాన్ని బట్టి దీనికి రంగు వస్తుంది. ఇలా తమాషా గ్రీనిష్ కలర్లో కనపడుతుంది. కలిసిపోయింది చూడండి. ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు కిస్మిస్లు వేసేద్దాం. ఇది వేయించిన నెయ్యి కూడా పైన వేసేయచ్చు. కొంచెం ఏలకాయల పొడి వేస్తే
ఇదిగోండి మన క్షీరాన్నము లేదా పరమాన్నము లేదా నైవేద్యము, మేము పాయసం అని అంటాము, అది తయారైపోతుంది. ఇది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం ఇవాళ కాంప్లికేటెడ్గానే చూపించాను. కుక్కర్లో చేస్తే ఇంకా సింపుల్గా ఉంటుందండి. లాస్ట్ ఇయర్ దసరా పండగకి చేసిన వీడియో చూడండి, 5 నిమిషాల్లో పాయసం చేయటం ఎలా అందులో ఉంది, చెక్ చేయండి. అది కూడా ఏ పాత్రలో చేసామో ఆ పాత్రతోటి వడ్డించడం సాధారణంగా, అంటే నైవేద్యం పెట్టడానికి కూడా పెద్దగా పనికిరాదు. ఇత్తడి పాత్ర అయితే పనికొస్తుంది వెంటనే కనుక పెట్టుకుంటే. లేదా ఇత్తడి పాత్రల్లో ఏంటంటే కొంచెం రుచి మారేందుకు, రంగు మారేందుకు అవకాశం ఉంది. తీసేసి వేరే దాంట్లో పెట్టేసుకోవాలి. ఇట్లాంటివి అంటే మనం అన్నప్రసాదాలు ఏమన్నా చేసినప్పుడు పాలు నెయ్యి వాటితోటి కలిపి చేసేటప్పుడు పైన 1 స్పూన్ నెయ్యి వేసి నైవేద్యం చేస్తే మంచిది.